మనం ఈ వీడియోలో sin 50 డిగ్రీ వాల్యూ కనుక్కున్నామండి. కాబట్టి sin 15 డిగ్రీ వాల్యూ కాబట్టి sin 50 డిగ్రీ ఈక్వల్ టు దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చండి? sin 45 డిగ్రీ మైనస్ 30 డిగ్రీగా రాసుకోవచ్చు. ఎందుకంటే 45లో 30 పోతే ఎంతండి? 15 డిగ్రీ. చూడండి ఇదే రూపంలో ఉందండి. sin ఆఫ్ a మైనస్ b అంటే sin ఆఫ్ a మైనస్ b sin a cos b మైనస్ కాస్ ఏ సైన్ బి ఫార్మాట్లో ఉందండి. కాబట్టి అప్పుడు ఇది ఏమవుతుందండి? ఇది సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే ఇది ఏ అవుతుందండి, ఇది బి అవుతుందండి. కాబట్టి ఇది ఇప్పుడు సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్మాట్లో ఉంది. కాబట్టి సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా ఏముంది? సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. అప్పుడు ఏమవుతుందండి? సైన్ ఏ కాస్ బి, బి ప్లస్లో ఏం రాసుకోవచ్చండి? 30 మైనస్ ఇప్పుడు కాస్ ఏ ప్లేస్లో ఏం రాసుకోవచ్చండి? ఇక్కడ ఏ 45 డిగ్రీ కాస్ 45 కాస్ ఏ సైన్ బి అంటే సైన్ 30. ఇప్పుడు చూడండి సైన్ 45 విలువ ఎంత అండి? 1/√2 అండి ఇంటూ కాస్ 30 విలువ ఎంత అండి? √3/2 మైనస్ కాస్ 45 విలువ ఎంత అండి? 1/√2 ఇంటూ సైన్ 30 విలువ ఎంత అండి? 1/2 హాఫ్ అండి. కాబట్టి ఏమవుతుంది? √3/2√2 మైనస్ 1 అండి 1/2√2. ఇప్పుడు ఏమవుతుంది? 2√2 హారంలో ఈ విధంగా హారం సమానం ఉన్నప్పుడు ఒకటి తీసుకొని పైన ఏముందండి? మైనస్ గుర్తు, ఒకటి రెండు తీసివేయచ్చండి. √3 - 1. కాబట్టి sin 50 డిగ్రీ వాల్యూ ఎంత అండి? √3 - 1 / 2√2. ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.